నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వంశీనాథ్ రెడ్డి, ఏషియన్ హాస్పిటల్. ఈరోజు నకరికల్ మండలంలో ఆరంపల్లికి సిఎంఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో నకరికల్ మండలం ఆరంపల్లి మొత్తం హాజరయ్యారు. అందరికీ మోకాళ్ళ నొప్పి మీద, వెన్నుపూస నొప్పి మీద అవగాహన కార్యక్రమం చేయించాం. వాళ్ళు ఎలా రోజు వచ్చే పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏ టైంలో వాళ్ళు రెఫర్ చేయాలి అనేది మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చిన సూచన ఏది అంటే, మనం ఏదైనా వ్యవస్థని మనం కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని గుర్తించాలి. గుర్తించినప్పుడే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఈ ఆర్ఎంపీ వ్యవస్థని కూడా మనం జాగ్రత్తగా గుర్తించి వాళ్ళని మనం కంప్యూటర్ చేర్చుకున్నప్పుడే వాళ్ళని మనము కంట్రోల్ చేయగలుగుతాం. అంటే వాళ్ళు ఎంతవరకు చేయాలి, ఏ కేసులు వాళ్ళు డీల్ చేయాలి, ఏ కేసులు వాళ్ళు డీల్ చేయకూడదు, ఏ కేసులు రెఫర్ చేయాలి, వాళ్ళ గైడ్ లైన్స్ ఏంది, ఇవన్నీ మనము కరెక్ట్గా పెట్టగలుగుతాం. మనం గుర్తించినంత కాలం ఊరిపాటి వాళ్ళు ఉంటారు. సో మనం గుర్తించినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా మనం గైడ్లైన్స్ పెట్టగలుగుతాం. వాళ్ళు ఏం చేయగాలి, ఏం చేయకూడదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మనం 24 గంటల ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. కేవలం ఈ ఆర్ఎంపీలు లేకపోతే పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్ఎంపీలు అనేది మన వ్యవస్థకి చాలా అవసరం. ఇంకా సొసైటీ ఇంకా వీళ్ళని వదులుకునేంత స్థితిలో లేదు. సో వీళ్ళు లేకుండా సొసైటీ ఇప్పుడు నడవలేదు. సో మనం ఇంకా వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకి జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, ఏ పనులు చేయాలి అనేది మనం గైడ్ లైన్స్ ఫామ్ చేసి వీళ్ళు కరెక్ట్గా మనం ప్రభుత్వంలో చేర్చుకుంటేనే సొసైటీకి చాలా మంచిదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ.